కనీసం ఆ ఇచ్చేది ఒక శుభ్రంగా ఇవ్వచ్చుగా, ముక్కు మూతి తుడుచుకొని కాకుండా. నేను చెప్పు పద్మావదన. సాముదన ఏంటిది నా చీరకు తుడుచుకుంటున్నావు? ఎమోషన్లో పాపం తన డ్రెస్ అనుకుంటుంది లేక. అంటే మీ అందరికీ జోక్ నో ఫుల్ సీరియస్. యు ప్రొసీడ్. ఇది తను నాకు ఇచ్చిన లెటర్. యువర్ రాంగ్. అది మామూలు లెటర్ కాదు, లవ్ లెటర్. ఏ అలిగిపోతుంది. శ్రీనివాస్ గారు చెప్పండి ఆవిడకి. జీవితమే నలిగిపోతుంది ఇక్కడ. అదే నువ్వు ఎలాగో ఆ మాట అంటావని ఆయన అనేశారు. టేక్ ఇట్ ఈజీ సాముదన. ఓకే. ఇదేంటి, ఇది నేను ఇవ్వలేదక్క. సాముదన తను అది ఐ నో పద్మావదన. ఇది నేను తన కోసం స్పెషల్ గా కొన్నాను. ఫిల్టర్ కాఫీ పెట్టడం కోసం. సో ఇది నీదే కదా, అన్నయ్యకి ఇవ్వడం ఎందుకు? ఇక మీదట నేను తనకి కాఫీ పెట్టి ఇవ్వను కూడా. సో ఉంది కదా, ఆవిడ గారి చేత్తోనే ఫిల్టర్ కాఫీ పెట్టించుకోమను. ఇంకా ఇంకేమీ లేవు, చూసుకో. నువ్విచ్చినవన్నీ ఇచ్చేసాను కదా, అలాగే తనకి నేను ఇచ్చినవన్నీ ఇచ్చేస్తే ఫుల్ సెటిల్మెంట్ అయిపోతుంది కదా పద్మావదన. నా ఆల్బమ్ నాకు ఇచ్చేయమని చెప్పు. సాముదన అది నువ్వే అడగొచ్చు కదా. అడుగుతాను, నాకేంటి భయం. కమాన్ గివ్ మీ దట్ ఆల్బమ్. నిజంగానే అడుగుతున్నావా? అబద్ధంగా కూడా అడుగుతారా? షూర్ కదా? ఎస్, ఆల్బమ్ కావాలి. గివ్ ఇట్ టు మీ. ఓకే. తీసుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.